మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే దివాకర్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వైఖరిపై ఘాటుగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంచిర్యాల అంతరం గోదావరి నదిపై వంతెన నిర్మించేందుకు బడ్జెట్ రిలీజ్ చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దానిని మొల్కలపై నిర్మించేందుకు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. ప్రజాభీష్టం మేరకు మంచిర్యాల అంతర్గాం గోదావరి వంతెన నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మంచిర్యాల అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఎవరి లాభం కోసం బ్రిడ్జి నిర్మాణం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎలక్ట్రానిక్ మీడియా కూడా కొంచెం సమయం ఎక్కువయ్యండి. మంచిర్యాల నియోజకవర్గానికి ముఖ్యంగా మంచిర్యాల పట్టణం అనుకోండి, మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు అనుకోండి, ఇతర ప్రాంతాల ప్రజలు, ఒక దిక్కు మంచిర్యాల జిల్లా, మరో దిక్కు ఆసిఫాబాద్ జిల్లా, మరో దిక్కు పెద్దపల్లి జిల్లా ప్రజానీకం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ 2018లో ఆనాడు ముఖ్యమంత్రి గారికి మంచిర్యాల అంతర్గామ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో బాగుంటుంది. స్వయంగా ఆనాడు కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. దివాకర్ రావు అడుగుతుండు, ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే దాదాపు పెద్దపల్లి ఆ పై ప్రాంతాలకు 18 కిలోమీటర్లు ఏదే దూరభారం తగ్గుతుంది. మరి వెహికళ్లకు రాకపోకలకు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇది నేను చేయడం జరుగుతుందని మరి ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో మంజూరు చేయడం జరిగింది 164 కోట్ల రూపాయలతోటి. అటు అంతరం దాకా ఏదైతే బీట్ రోడ్, డబుల్ రోడ్డు, ఇక్కడ మన దగ్గర కూడా అప్ టు గోదావరి దాకా మంచి సిమెంట్ రోడ్డు, ఇది దాదాపు చేపట్టినట్లయితే 18 కిలోమీటర్లు తగ్గుతుంది అనే ఆలోచన టెండర్ అయిన తర్వాత, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫౌండేషన్ అయిన తర్వాత ఈ ప్రాంతం ప్రజలు, ఈ ప్రాంతానికి గుండెకాయ లాంటిది ఈ బ్రిడ్జు. ఆనాడు ప్రతి ఒక్కరు సంబరపడ్డారు. ఈ పెద్దపల్లి జిల్లా కావచ్చు, మంచిర్యాల జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లా ఉన్న ఇలా ఎలక్టెడ్ పర్సన్స్, ఇలా సభ్యులు కావచ్చు, మరొకరు కావచ్చు, అందరూ కూడా మంచిర్యాల అంతర్గాం నది గోదావరి నదిపై బ్రిడ్జి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇలా